ఒకప్పుడు స్టార్ హీరోతో మూవీ చేయాలంటే ఆ డైరెక్టర్కు ఎన్నో ఏళ్ల అనుభవం, హిట్ అయిన మూవీ లిస్ట్ కంపల్సరీ. కానీ ప్రెజెంట్ కొత్త ట్రెండ్ వచ్చింది. సరైన స్టోరీ మూవీని చెప్పినట్టుగా తీయగలడనే నమ్మకం ఉంటే కొత్త పాత అనే తేడా లేకుండా, సీనియర్ జూనియర్ అనే లెక్కలు వేయకుండా ఆఫర్లు ఇస్తున్నారు. అసలే యువ డైరెక్టర్స్ అంతా కొత్త స్టోరీస్, అద్భుతమైన నరేషన్ స్కిల్స్తో ఆడియన్స్ను థ్రిల్ చేస్తున్నారు. అలా మెప్పించే స్టోరీస్కే డైరెక్టర్స్కు ఛాన్సులు వస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఒక మూవీ డైరెక్టర్, ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ ఏకంగా మెగా స్టార్నే మెప్పించే స్టోరీ సిద్ధం చేశాడట. అసలు ఇంతకీ చిరు దగ్గర మార్క్స్ కొట్టేసిన డైరెక్టర్ ఎవరు? ఈ స్టోరీని చూద్దాం. ప్రెజెంట్ మెగాస్టార్ చిరంజీవి లైనప్ మీద అంతా చర్చ జరుగుతోంది. చిరంజీవి విశ్వంభర తర్వాత ఏం చేస్తాడన్నది ఎవరికి క్లారిటీ రావడం లేదు. మామూలుగా అయితే సుష్మిత గోల్డ్ బ్యాగ్స్ బ్యానర్లో ఓ మూవీ చేయాల్సింది. మూవీ డైరెక్ట్ స్టోరీ ఇంకా ఫిక్స్ కాలేదని టాక్. కళ్యాణ్ కృష్ణ చేస్తాడని గతంలో అన్నారు. కానీ ఆ తర్వాత చాలా మంది పేర్లు వినిపించాయి. కానీ ఇంతవరకు సుష్మిత బ్యానర్లో రాబోయేటువంటి మూవీకి సంబంధించిన డీటెయిల్స్ ఏవి కూడా బయటకు రాలేదు. మరి ఇంతకీ మెగాస్టార్తో నెక్స్ట్ మూవీ చేయబోతున్న డైరెక్టర్ ఎవరంటే, దసరా మూవీతో నానికి మాస్ ఇమేజ్ వచ్చేలా చేసినటువంటి సక్సెస్ఫుల్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన శ్రీకాంత్ నానికి దసరా కథ చెప్పినప్పుడు తొలి మూవీ డైరెక్టర్ కాబట్టి ఒక సీన్ ని టెస్ట్ షూట్ చేసి తీసుకురా అని చెప్పగా ఆ పరీక్షలో పాస్ అయి దసరా ఛాన్స్ అందుకున్నాడు. దీంతో నాని కెరీర్ లో దసరా మూవీ సంచలనాలు సృష్టించింది. మొత్తానికి దసరా మూవీ తర్వాత మళ్ళీ శ్రీకాంత్ తన సెకండ్ మూవీ కూడా నానితోనే చేస్తున్నాడు. పారడైజ్ టైటిల్ తో రాబోతున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే శ్రీకాంత్ తన థర్డ్ మూవీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఫస్ట్ 2 సినిమాలు నానితో ట్రై చేసిన శ్రీకాంత్ ఈసారి మెగాస్టార్ చిరంజీవిని ఫోకస్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ వదిల చిరుకి సూట్ అయ్యే కథ రెడీ చేయగా చిరంజీవి కూడా ఆ మూవీ స్టోరీ విన్నారని టాక్. అసలే రొటీన్ మూవీస్ కంటే మెగాస్టార్ ఎప్పుడు కొత్త ప్రయత్నాలు చేస్తూ ఆడియన్స్ మనసులు గెలుచుకుంటారు. బోలా శంకర్ తర్వాత అందుకే వశిష్ఠతో విశ్వంభర చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత చిరు ఎవరితో ఎలాంటి మూవీ చేస్తాడో అని ఫ్యాన్స్ బాస్ మూవీ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ శ్రీకాంత్ ఓదెలతో చిరు మూవీ ఉండబోతుందని లేటెస్ట్ ఫిలిం నగర్ టాక్ నడుస్తోంది. అదే జరిగితే శ్రీకాంత్ ఓదెల నెక్స్ట్ స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరినట్టే లెక్క. ఇంతకీ మెగా బాస్ కోసం శ్రీకాంత్ ఎలాంటి కథ సిద్ధం చేశాడు, చిరుని ఎలా చూపిస్తాడన్నది మెగా ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ మొదలైంది.